హాయ్ అండి. ఇలా నా స్టైల్లో ఒక్కసారి ఈ కర్రీ అయితే ట్రై చేయండి. ఇంటికి మనకి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా వెరైటీ చేయాలనిపిస్తుంది. ఈ నా స్టైల్ ఇలా వెరైటీ అయితే మీరు చేసి పెట్టండి. వాళ్ళు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ వండండి అని చెప్తారు. ఇలాగైతే ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. చాలా అయితే సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే ఇవ్వండి, నేను పూల్ మఖానా అయితే తీసుకున్నాను. ఇవ్వండి, అధిక తక్కువ కొలెస్ట్రాల్, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం కలిగి అయితే ఉంటుంది. ఈ జీడిపప్పు అందరికీ తెలిసిందే. ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుందామండి. దీంట్లో చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే బాగా అయితే కలుపుకున్న తర్వాత పసుపు కూడా నేను చిటికెడైతే యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే మనం పసుపు వేసుకున్నాం కదండి, 5 మినిట్స్ మూత పెట్టుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఎక్కువైతే వేయకండి, కర్రీ అనేది పాడైపోద్ది. 1 స్పూన్ మాత్రమే వేయాలి. తర్వాత ఈలోపు మనము అవి అవుతూ ఉంటుంది. వేరే స్టవ్ వెలిగించి వేరే కళాయి పెట్టుకుని జీడిపప్పు అండి కొద్దిగా ఆయిల్ వేసుకుని, నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అయితే వేస్తున్నాను, ఆప్షనలేనండి. అవి అయితే వేగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇవి బాగా అవుతూ వచ్చినాయి కదండి, దీంట్లో చికెన్ అయితే వేసేసుకుందాం. ఈలోపు దాంట్లోనే అవి వేగిన తర్వాత పూల్ మఖానీ కూడా దాంట్లోనే ఆయిల్లోనే మనము వేసేసుకుని ఒక ప్లేట్లో అయితే తీసుకుందాము. జస్ట్ ఇవి చూడండి, ఇదైతే చికెన్ అంతా మొత్తం అయితే వేసేసుకుని గరిటెట్ అయితే మనము మొత్తం అంతా అయితే తిప్పేసుకుందామండి మొత్తం. ఈలోపు పూల్ మఖానీ మనము వేగుతున్నాయి కదా, ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము. ఇలా చూడండి, ఎలా అయితే వేగినాయో అలా అయితే మీరు వేపండి. ఇలా వేపడం వల్లనే మనకి టేస్ట్ అనేది అయితే చాలా బాగా అయితే వస్తుంది. చాలా మంచిదండి. ఇవి చాలామంది తినరు, వీటి కోసం కూడా తెలీదు. తినడం మంచిదేనండి. ఇది మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లోనే మనం ఇప్పుడు కారం అయితే వేసుకుందాం. 1 స్పూన్ అయితే వేస్తున్నానండి. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళు ఉంటారు, ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు. నేను లైట్గా వాటర్ కూడా వేస్తున్నాను. ఎక్కువ వేయకండి, వాటర్ అనేది ముక్కలు ములిగేంత వరకు అయితే వేస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ అయితే మనం మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ వస్తుంది, చూడసారా. ఎక్కువ ఆయిల్ కూడా వేసేసి ఇప్పుడైతే మనం దీంట్లో పూల్ మఖానీ అయితే వేసుకుందామండి. ఇప్పుడైతే వేసేసుకోవాలి. మొత్తం అన్నీ వేసేసుకుని గట్టిట్ అయితే మనము తిప్పేసుకుందాం. జస్ట్ అలా అంటే సరిపోద్ది, ఎక్కువ దాన్ని మనము తిప్ప అవసరం లేదు, అవి ఉడికిపోతాయండి. ఒక్క 5 మినిట్స్ మనము మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి అవుతూ వస్తుంది కదా, దీంట్లోనే మనము వేయించుకున్న జీడిపప్పు కూడా మనము దీంట్లో అయితే మనము వేసేసుకుందాం. చాలా అయితే బాగుంటుంది. తప్పకుండా ఈ కర్రీ అయితే మీరు ట్రై చేయండి. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు పెట్టినప్పుడు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మనము దీన్ని మూత పెట్టేసుకుందామండి. మనము ఇవి అవుతూ వస్తుంది. ఈలోపు మనము ఇప్పుడు చూడండి అవుతూ వస్తుంది కదా, నేను మసాలా అనేది అయితే దీంట్లో అయితే వేస్తున్నాను. ఈ మసాలా టేస్ట్ అనేది చాలా అయితే బాగా వస్తుంది. ఇప్పుడు గట్టెట్ అయితే మనము తిప్పేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని అయితే మనము ఒక్క 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్ది. ఎంతో టేస్టీగా అయితే చికెన్ జీడిపప్పు పూల్ మఖానా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈలోపు నేనైతే బయటికి అయితే వచ్చానండి. చాలా చీకటిగా అయితే ఉంది, ఎక్కువ గాలి అయితే వేచేస్తుందండి. చూడండి, చూసారా, అంత చీకటిగా ఉంది, చాలా ఎక్కువ గాలి, ఎక్కువ వర్షం కూడా వచ్చేస్తుంది, సడన్గా అయితే వచ్చేస్తుంది. ఈ టైంలోనే చికెన్ బిర్యానీ అయ్యి తినాలనిపిస్తుంది. మా ఇంట్లో అయితే చికెన్ వెరైటీగా అయితే వండుతున్నాను. ఈలోపు అయితే వచ్చి చూస్తున్నాను కర్రీ. చూడండి, చాలా అయితే బాగుంది కర్రీ. చూసారా, ఫస్ట్ మనము కొత్తిమీర గార్నిష్ అండి. ఎంతో టేస్టీగా చికెన్ జీడిపప్పు పూల్ మఖానా కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.